మేమేమనుకుంటున్నాం అంటే మావోయిస్టు పార్టీలో ఉన్న అగ్రకులాల పాత్ర కూడా ఉందా హిడ్మా చచ్చిపోవడానికి? పోలీసుల పాత్రతో పాటుగా అట్లా ఉంటుందా? పోలీసుల పాత్రతో పాటు మావోయిస్టు పార్టీలో ఉన్న అగ్రకులాల పాత్ర కూడా ఉందా? వరల్డ్ లో, ప్రపంచంలో వామపక్ష తీవ్రవాదంలో ఏ దేశంలో నష్టపోనంతగా ఈ దేశంలో అణగారిన బిడ్డలు ఎందుకు నష్టపోయారు రవి గారు? అటువైపు కూడా నష్టం జరిగింది కదా, అట్లాంటి వాళ్ళు ఎవరు చనిపోలేదా ఇంతవరకు? అందుకనే మేము అంటున్నాం సార్, అటువైపు నష్టపోవటానికి కూడా ఇరు వర్గాల్లో ఉన్న అగ్రకులాలే కారణం, ఇటువైపు నష్టపోవడానికి కూడా ఇరువైపు ఉన్న అగ్రవర్ణాలే కారణం కావచ్చు. పోలీసుల్లో ఉన్న అణగారిన వర్గాలు చావడానికి, మావోయిస్ట్ పార్టీలో ఉన్న అణగారిన వర్గాలు చనిపోవడానికి, నేను వాళ్ళలో చనిపోయిన త్యాగాల గురించి నేను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడలే. వాళ్ళలో త్యాగం చేసి చనిపోయిన వారి యొక్క త్యాగాలు వృధా అయినాయి అని కాంశీరామ్ దగ్గర నుంచి మా వరకు వారి త్యాగాలన్నీ వృధా అవుతున్నాయి కదా. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా రక్తపు చుక్క కారకుండా, బై ఫోర్స్ ఆర్మ్డ్ స్ట్రగుల్ లేకుండా, భుజబలం లేకుండా, ఆయుధం లేకుండా మనిషి హృదయాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ అభిప్రాయంతో రాజ్యానికి రావచ్చు అని ప్రపంచమే మారింది కదా రఘు గారు. ఇంతగా వరల్డ్ మారుతున్నా కూడా రిక్రూట్ అయిన మావోయిస్ట్ పార్టీలో రిక్రూట్ అయిన తెలంగాణ క్యాడర్ మొత్తం, ఆయన భార్య మడకం. మడకం అంటే ఎవరు? నీకు సత్తుపల్లిలో కూడా మడకం వాళ్ళు ఉన్నారు ఆదివాసీలు. ఓకే. ఏ ఊర్లో? గండుగులపాడు. ఎవరిది ఆ గండుగులపాడు? తుమ్మల నాగేశ్వరరావు గారిది. అంటే మడకం అనే పేరు కూడా ఇక్కడ దాకా ఉన్నది, ఆదివాసీలు. అలాంటి ఆదివాసీ బిడ్డ స్వధర్మం తెలియదు. స్వధర్మం అంటే ఏంటి అని అంటారు మీరు. స్వధర్మం అంటే హిడ్మానే దేశానికి మహారాజు కావడం, హిడ్మానే ప్రధాని కావడం. ఎట్లా అవుతుంది హిడ్మా? రాజ్యాంగం ద్వారా అవుతారు. హిడ్మా ఏ విధంగా? ఫూలే అంబేద్కర్ తత్వశాస్త్రం తెలిసినప్పుడు తాను గెరిల్లా కాదు కావాల్సింది, అధిపతి. తాను ఉద్యమ డిజైన్ చేసే మావోయిస్ట్ పార్టీ కాదు అక్కడ, ఉద్యమ భావజాలానికి, ఆలోచనలకి, ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో రిపబ్లిక్ స్టేట్ని ఆర్గనైజ్ చేసి అర్థం చేసుకుంది.